రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి వేదికగా డాక్టర్ నమ్రత భారీగా నగదు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇక ఈ కేసు వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఆమెను మరికొద్ది రోజుల్లో ఈడీ ప్రశ్నించనుంది. పిల్లలు లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని డాక్టర్ నమ్రత లక్షల్లో నగదు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని డాక్టర్ నమ్రత కొనుగోలు చేసేవారు. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు. ఇక ఇదే విషయాన్ని పోలీసులు తన నివేదికలో స్పష్టం చేశారు. 4 నెలల్లో 500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. దీంతో మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అధికారుల విచారణలో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.